హాయ్ గైస్, నేను టార్గెట్ గ్రూప్స్ 1 2 3. సో మనం ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి చెప్తున్నాము పాలిటీ టెస్ట్స్ డైలీ టెస్ట్స్ నడుస్తున్నాయి, జాయిన్ అవ్వండి అని. సో ఇప్పటికైతే 4 వారాలు కంప్లీట్ చేసుకున్నాము. మనం ఫిఫ్త్ వీక్లో ఎంటర్ అవుతున్నాం. రేపు అంటే ఏ రోజు డేట్ చూడండి, నవంబర్ 16. రేపు నవంబర్ 16 అంటే 5వ సీరియల్ నెంబర్ ఉంది. ఈరోజు నవంబర్ 16, రేపు నవంబర్ 17. రేపు ప్రాథమిక హక్కుల్లో మనం ఎంటర్ అవుతున్నాం. ఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. వారానికి 100కు పైగా బిట్లు మీతో డైలీ ప్రాక్టీస్ చేయించబడుతుంది. దీని ద్వారా ఏమవుతాయంటే, అరే ఈ వీక్లో ఈరోజు ఈ టాపిక్ ఉంది కదా, నేను ఈ టాపిక్ చదువుకొని పెట్టుకుంటే నాకు సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది, నేను మిస్ అవ్వకూడదు, ప్రతి బిట్టు చేయగలిగేలా ఉండాలి అని మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీలో ఆ భయం పెరుగుతుంది. డబ్బులు కట్టినందుకు గాను మీరు ఆ బుక్కులు ఖచ్చితంగా తెరిచి చూస్తారు. నేను పెట్టిన పీడిఎఫ్ కూడా మీరు తెరిచి చూస్తారు, చదువుతారు, ట్రై చేస్తారు. మీరు ఏం లేదు, ఎగ్జామ్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు, ఎప్పుడో ఉంది కదా. నోటిఫికేషన్ ఖచ్చితంగా 6 నెలల తర్వాతనే వస్తుంది. 6 నెలల తర్వాతనే వస్తుంది. సో 6 నెలలలోపు మీరు ఏం చేశారు? చదవరు, ఏమీ బుక్స్ ఓపెన్ చేయరు, టెస్టులు రాయరు. అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ పెడుతుందో ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ వెళ్తారు. ఆ టెస్ట్ సిరీస్ ఎట్లుంటుందంటే, వారానికి పెద్ద పెద్ద టాపిక్లు ఇస్తారు. ఆ టాపిక్లు చదవలేం మనం. అరే ఈ 1 వీక్లో ఇన్ని టాపిక్స్, ఇన్ని సబ్జెక్టులు మనం చదవలేం కదా, ఈ టెస్ట్ సిరీస్ మనం రాసి కూడా వేస్ట్ ఏమో, సరే ఏదైనా కానీ కడదాంలే డబ్బులని 5,000, 6,000, 10,000 కూడా కడతారు. 2 వారాలు పోతారు. అరే నేను ఈ టెస్ట్ సిరీస్ రాయడం కోసమని టెన్షన్ పడి ఇన్ని సబ్జెక్టులు చదవలేకపోతున్నాను, ఈ టెస్ట్ సిరీస్ రాయడం ఎందుకు, ఊరి క్వశ్చన్ పేపర్ తెచ్చుకుందాంలే అని కొందరు ఉంటారు. డబ్బులు వృధా అయిపోయింది అక్కడ. అదే ఇప్పటి నుంచే చాప్టర్ వైజ్, అప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు చాప్టర్ వైజ్ చెప్పరు, ఓన్లీ బల్క్ టాపిక్స్ ఇచ్చేస్తారు. ఆ టాపిక్స్ మీరు చదవలేరు. సో ఇక్కడ మనం చాప్టర్ వైజ్ ఇస్తున్నాం, మీరు చూసుకోవచ్చు, చాప్టర్ వైజ్ ఇస్తున్నాం. ప్రతిదీ మీకు స్ట్రెస్ అనేది ఏమీ ఉండదు అక్కడ, మీకు అక్కడ స్ట్రెస్ అనేది ఉండదు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్కి 6 నెలల ముందే మీ యొక్క బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో ఏముంటుందంటే, మీలో తెలియకుండానే ప్రతిరోజు టాపిక్స్ కంప్లీట్ అవుతుంటాయి. అదే మీరు సెల్ఫ్గా చదువుకుంటే ఏమవుతారు, ఈరోజు చదువుతారు, రేపు బంద్ చేస్తారు, ఒక వారం గ్యాప్ వస్తుంది, అరే నేనేం చదవలేకపోయానే, ఏమో వెనకబడ్డాను, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వెనకబడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే టెస్ట్ సిరీస్ ఉంటే, అరే మనం అతను డబ్బులు కట్టాము, అతను పీడిఎఫ్ ఇస్తున్నాడు, ప్రతిరోజు గుర్తు చేస్తున్నాడు గ్రూప్లో, మనం చదవాలి, మనం రాయాలి, సరే ఈ వారం రాయకుండా నెక్స్ట్ వీక్ అయినా నేను కరెక్ట్గా చదువుతాను అనే ఫీలింగ్స్ మీలో పెరుగుతాయి. సో అందుకోసమే నేను ప్రతి ఒక్కరూ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూసుకుంటే, నేను మొత్తం 6 నెలలకు ప్లాన్ చేస్తాను. 180 రూపాయలు తీసుకుంటున్నాను పాలిటీకి. 180 రోజులు కండక్ట్ చేస్తున్నాను. అంటే రోజుకి మీరు నాకు 1 రూపీ ఇస్తున్నారు. 1 రూపీకి గాను నేను మీకు రోజు 15 నుంచి 20 బిట్లు ఇస్తున్నాను. ఇది ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఏ పాయింట్ కూడా నేను వదలలేదు, ప్రతిదీ కూడా టైం టేబుల్లో ఫిక్స్ చేశాను. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 21 చూసుకుంటే, అన్ని రాజ్యాంగ సవరణలు ఒక 1 వీక్ ఇచ్చింది, అన్ని రాజ్యాంగ సవరణల కోసం. అది మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు, 1 వీక్ ఇస్తారా? ఒక రోజులో లేకపోతే ఏదో ఒక దాంట్లో మిక్స్ చేస్తారు. కానీ నీకు 106 రాజ్యాంగ సవరణలు అన్నీ నువ్వు చదవాల్సిందే అని నేను మీకు 1 వీక్ టైం ఇస్తాను. ఇక్కడ 22 చూసుకోండి, అన్ని ముఖ్యమైన తీర్పులు కేసులు నీకు 1 వీక్ మీకు నేను 100కు పైగా బిట్లు నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను, అన్ని చదివిస్తాను. ఇక్కడ ఈ సిద్ధాంతాలు అన్నీ మీరు ఎక్కడెక్కడో ఉంటాయి, కానీ నేను మీకు ఒకే టెస్ట్లో అన్నీ మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. అంటే ఎగ్జామ్ హాల్లో సిమిలారిటీస్ సంబంధించినవన్నీ మీరు మిస్ అవ్వకూడదు, అన్నీ చదవాలి. ఓకే, మీకు యూపీఎస్సీ బిట్లు, ప్రీవియస్ బిట్లు కూడా నేను మీకు కవర్ చేపిస్తున్నాను. ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ఒక ఆస్పిరెంట్స్ని, ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఒక 6 నెలల ముందు నుంచి చదివింటే ఎంత బాగుండేదిరా, ఈరోజు ఎగ్జామ్ బాగా రాసేట్టునేరా అని అనిపిస్తుంది. అలా అనుకోకూడదంటే నేనేం చేయాలి? 6 నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 6 నెలల ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఎవరు చెప్పాలి? నాకు ఎవడన్నా సీనియర్ అన్నా, నాకు టీచర్ అన్నా, మెంటర్ అన్నా చెప్పాలి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యారంటే, ఈ రోజు నుంచే మీరు చాప్టర్ వైజ్ చదువుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. ఆ పీడిఎఫ్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఆ పీడిఎఫ్ ద్వారా మీరు మొత్తం ఒక బుక్లా తయారైపోతాయి. మొత్తం టెస్ట్ సిరీస్లోపు మీరు బయట చాప్టర్ వైజ్ ఒక బిట్ బ్యాంక్ కొందాము అనే ఫీలింగ్ కూడా మీకు అవసరం లేదు. ఇదే మీకు ఒక బిట్ బ్యాంక్. దీంట్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎట్లుంటుందో చూపిస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటుందో చూపిస్తాను. పీడిఎఫ్లు కొన్ని, దీంట్లో కాదు, మనం డైలీ పాలిటీ టెస్ట్ సిరీస్ ఇది. నిన్న
నిన్న టెస్ట్ నెంబర్ 23 అయింది. ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. అంటే జతపరచము ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, అసర్షన్ రీజనింగ్ ఉంటాయి, వన్ లైనర్ ఉంటాయి. ఓకే, అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది. ఇట్లా సమాధానం వివరణ. ఎందుకు లాస్ట్లో మాత్రమే ఇస్తున్నామంటే, ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ కిందనే ఇచ్చినామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ కళ్ళు తొందరగా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. మీ బ్రెయిన్ కొద్దిసేపు ఆలోచించదు. సో కొద్దిసేపు ఆలోచించాలంటే, అరే ఆన్సర్ లాస్ట్లో ఉంది కదా, నేను ఇక్కడ కొద్దిసేపు చదువుదాము అని చదువుతారు, తర్వాత ఆన్సర్ చూస్తారు. సో ఆ విధంగా మీ బ్రెయిన్ని మీరు ఒక టెస్ట్ మోడ్లో తీసుకెళ్తారు. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు అనుకోకుండానే సమయం అంతా గడిచిపోతుంది.